ఎటువంటి ఇంటర్వ్యూ లేకన్నా సింగిల్ ఆన్‌లైన్ ఎగ్జామ్‌తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సీఆర్‌పీఎఫ్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దాదాపు 9,000 పైన వేకెన్సీలున్నాయి. దీంట్లో డ్రైవర్సు, ట్రేడ్స్‌మ్యాను, తర్వాత కార్పెంటర్, కబ్లర్, గార్డనర్ ఇలా చాలా ఉన్నాయి ట్రేడ్సు. సో, ఇది చాలా మంచి నోటిఫికేషను. సో, దీని గురించి కంప్లీట్‌గా దీనికి ఎవరు ఎలిజిబుల్? ఏ విధంగా అప్లై చేసుకోవాలి? లాస్ట్ డేట్ ఏంటి? దీని సెలక్షన్ ఏ విధంగా ఉంటది? అన్ని డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన హైప్ బటన్ ఉంటది. ఈ వీడియో గాని మీకు యూజ్‌ఫుల్ అయితే హైప్ బటన్ పైన పాయింట్స్ ఇవ్వండి. అలాగే ఈ వీడియోని చివరి దాకా చూడండి. డీటెయిల్స్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, మనకి సీఆర్‌పీఎఫ్ నుంచి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దాదాపు 9,000 వేకెన్సీలు ఉన్నాయి. దీంట్లో డ్రైవర్స్, కానిస్టేబుల్, టెక్నికల్ ట్రేడ్స్‌మ్యాన్ ఉన్నాయి కదా! ఆ పొజిషన్స్ ఉన్నాయి. సో, దీనికి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది మనకి ఏప్రిల్ 20th నుంచి స్టార్ట్ అయింది. సో, లాస్ట్ డేట్ వచ్చి మే 19th. ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో అప్లై చేసుకోండి. చాలా మంచి నోటిఫికేషను. సో, దీనికి ఇది కంప్లీట్‌గా ఆన్‌లైన్ అప్లికేషన్. మీరు పోస్ట్ ద్వారా పంపేయాల్సిన పని లేదు. కంప్లీట్‌గా ఆన్‌లైన్‌లోనే అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. దీనికి మెన్, ఉమెన్ ఇద్దరు ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. సో, దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా అంటే సింగిల్ ఆన్‌లైన్ ఎగ్జామ్ ఉంటది. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటది. ట్రేడ్ టెస్ట్ అంటే స్కిల్ టెస్ట్ ఉంటుంది కొన్ని వాటికి, అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతే. సో, మనం కంప్లీట్‌గా సో, దీనికి ఎవరెవరు అంటే ఈ పోస్ట్‌లకి ఎవరెవరు ఎలిజిబుల్ ఏంటనేది, ఏజ్ లిమిట్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలనేది క్లియర్‌గా అయితే ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, దీని శాలరీ కూడా పే లెవెల్ 3 ఉంటది. 21,700 నుంచి 69,100 రూపీస్ ఉంటది. ఈ రేంజ్‌లో ఉంటది. సో, ఇక్కడ వెబ్‌సైట్ లింక్ కూడా కనిపిస్తుంది కదా! నేను కామెంట్ సెక్షన్‌లో ఈ వెబ్‌సైట్ లింక్ పెడతాను అఫిషియల్‌గా. ఇది అఫిషియల్ వెబ్‌సైట్ లింక్. సో, దీని నుంచి మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి వేకెన్సీస్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ కానిస్టేబుల్, టెక్నికల్ అండ్ ట్రేడ్స్‌మెన్‌లో దాదాపు 9,175 వేకెన్సీలు ఉన్నాయి. దీంట్లో మేల్‌కి వచ్చి 9,096 ఉన్నాయి. ఫీమేల్‌కి 79 ఉన్నాయి. టెక్నికల్ అండ్ ట్రేడ్స్‌మెన్‌లో. ఓకే. ఇక్కడ చూడండి, ఇది వేకెన్సీ స్టేట్ వైజ్‌గా ఇచ్చారు. సో, దీంట్లో ఏమేమి ఉన్నాయంటే బ్రాస్ బ్రాండ్, బార్బరు, బల్జరు, కబ్లరు, కుక్కు, కార్పెంటరు, డ్రైవరు, మాలి, తర్వాత పైప్ బ్యాండ్, పెయింటరు, టైలరు, సఫారీ కర్మచారి, తర్వాత వాటర్ క్యారియర్, వాషర్ మ్యాన్ ఇలా ఉన్నాయంట. సో, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఇవన్నీ కలుపుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 504 వేకెన్సీలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. ఇవన్నీ కలుపుకుంటే ఇంక్లూడింగ్ డ్రైవర్తో కలిపి 504 వేకెన్సీలు ఉన్నాయి. చాలా పెద్ద నోటిఫికేషన్ ఇది. తర్వాత తెలంగాణలో చూద్దాం. ఇది తెలంగాణలో అన్నీ కలుపుకుంటే 353 వేకెన్సీలు ఉన్నాయి తెలంగాణలో, ఇంక్లూడింగ్ డ్రైవర్తో సహా. సో, ఇవి ఇక్కడ హెయిర్ డ్రెస్సరు, పైప్ బ్యాండ్, పెయింటర్, ఇక్కడ ట్రేడ్స్ అన్నమాట ఇవన్నీ. సో, దీనికి ఏజ్ లిమిట్, డ్రైవర్కి ఏమో ఏజ్ లిమిట్ వచ్చి 21 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు డ్రైవర్స్కి అది ఏజ్ లిమిట్. ఇక్కడ చూడండి, యాజ్ ఆఫ్ January 1st, 2026 వరకు, అంటే అప్పటి వరకు క్యాలిక్యులేట్ చేస్తారు ఏజ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు 1999 January 1st అనమాట, దాని లోపల ఉన్న వాళ్ళు. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కానిస్టేబుల్లో మనకి మోటార్ మెకానిక్ వెహికల్ ఉన్నారు, కబ్లరు, కార్పెంటరు, ట్రైలరు, గార్డనరు, పెయింటర్, కుక్ ఇలా చాలా ఉన్నాయి ట్రేడ్స్. ప్లంబరు, ఎలక్ట్రీషియన్, వీళ్ళకైతే 18 to 23 ఇయర్స్ మాత్రమే ఏజ్ లిమిట్. ఓకే, 18 to 23 ఇయర్స్. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. సో, నెక్స్ట్ మనకి ఎగ్జామ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఈచ్ ట్రేడ్కి ఏంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి. ఇక్కడ డ్రైవర్కి ఏమో చూడడం, మినిమం మీరు 10th క్లాస్ పాస్ అయ్యాలి. అంటే మీరు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, పీజీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ మినిమం వచ్చి మీరు 10th క్లాస్ పాస్ అయితే చాలు. తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ అనేది మీ దగ్గర హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. తర్వాత డ్రైవింగ్ టెస్ట్ అనేది వాళ్ళు రిక్రూట్మెంట్ దగ్గర ఒక ట్రేడ్ టెస్ట్ ఉంటుంది మీకు. ఎవరికైతే డ్రైవర్స్కి అప్లై చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది డౌట్ ఏంటంటే, మేము ఒకదానికి అప్లై చేసుకోవాలా, వేరే వాటికి అప్లై చేయకూడదు అంటే, మీకు వేరే వాటికి స్కిల్ ఉంటే వేరే వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా మంది డౌట్ అది. తర్వాత మెకానికల్ మోటార్ వెహికల్ ఉంది. సో, దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం వచ్చి 10th క్లాస్. తర్వాత 12th ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం అది అన్నమాట. డిగ్రీ చేసిన కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత వీళ్ళకి టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే ఏముండాలంటే 2 years ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. మెకానికల్ మోటార్ వెహికల్లో చేస్తుంటారు కదా, ఐటీఐ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఆ సర్టిఫికేట్ అనేది 2 years అనేది ఉండాలి. ఆ ట్రైనింగ్ తీసుకున్నట్టు అదే అనమాట. తర్వాత లేదంటే అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు 3 years ఉంటారు కదా, అది. సో, రిమైనింగ్ ఆల్ అదర్ ట్రేడ్స్ అంటే ఇక్కడ మన కార్పెంటరు, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి కదా, వాటికన్నిటికీ మినిమం 10th క్లాస్ పాస్ అయితే చాలు. అంతే. ఇంకేదైనా వచ్చు. లేదంటే ఇక్కడ ప్రొఫెషనల్ వర్క్ వాళ్ళు ఏదైతే ఉండే కార్పెంటర్ వెళ్తున్నాయి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో, ఇక్కడ
ఇది అనమాట. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్మోస్ట్ అన్ని పోస్టులకి అయితే మనకి మినిమం 10th క్లాసే ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయ్యి ఇప్పుడు కార్పెంటర్ అనుకో, కార్పెంటర్ స్కిల్లో వాళ్ళకి ఉంటే చాలు. వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత బార్బర్కి స్కిల్ టెస్ట్ ఉంటుంది, కుక్కి స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇది కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. మీరు ఆన్లైన్ అప్లై చేయాలి. అప్లికేషన్ ఫీ వచ్చి 100 రూపీస్ మెయిల్కి. మేల్లో జనరల్, ఈడబ్ల్యూసీ, ఓబీసీకి మాత్రం. తర్వాత ఎస్సీ ఎస్టీ ఫీమేల్కి అయితే ఫ్రీ, ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే ఫ్రీ. ఎటువంటి ఎగ్జామ్ ఫీ అనేది మీరు పే చేయాల్సిన పని లేదు. ఇది కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. సో ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్కి ఇది ఇక్కడ అస్సాంలో ఇక్కడ మనకి. సో మన ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. సో తెలంగాణలో అయితే ఉంది ఎగ్జామ్ సెంటర్, ఆంధ్రప్రదేశ్లో అయితే లేదు. బట్ తెలంగాణలో హైదరాబాద్లో ఉంది, చెన్నైలో ఉంది మనకి. బట్ మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే లేదు. అంటే ఇప్పుడు ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అవన్నీ పెట్టేది ఇక్కడ ఈ రిక్రూట్మెంట్ సెంటర్ దగ్గర ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మాత్రమే పెడతారు. మన హైదరాబాద్, మన ఆంధ్రప్రదేశ్లో అయితే లేదు. తెలంగాణలో ఉంది, తమిళనాడులో ఉంది. తర్వాత మనకి బెంగళూరు కూడా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. కర్ణాటక ఉంది. సో కర్ణాటకలో ఎల్లంకలో ఉంది. సో అక్కడ ఈ ట్రేడ్ టెస్ట్ కానీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అక్కడికి వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఇప్పుడు చూద్దాం. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో కానిస్టేబుల్ టెక్నికల్ ట్రేడ్స్ మ్యాన్కి ఏమో ఇక్కడ చూడండి, మేల్కి ఏమో 5 కిలోమీటర్స్ పరిగెత్తాలి 24 minutes, ఫీమేల్కి ఏమో 1.6 కిలోమీటర్ పరిగెత్తాలి 8 minutes 30 secondsలో మాత్రం. తర్వాత కుక్కు, వాటర్ క్యారియర్, బార్బరు వీళ్ళకైతే 1.6 కిలోమీటర్స్ 10 minutesలో, ఫీమేల్కి అయితే 1.6 kilometers 12 minutes అనమాట. సో ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అంటే రన్నింగ్ ఉంటుంది. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే ఇక్కడ హైట్. సో మేల్కి అయితే 170 centimeters ఉండాలి మినిమం హైట్, ఫీమేల్కి అయితే 157 centimeters ఉండాలి మినిమం. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి దీనిలో తక్కువ ఉంది మళ్ళీ, అంటే వాళ్ళకి. తర్వాత చెస్ట్ అయితే 80 centimeters మినిమం అనమాట, అంటే అన్ఎక్స్టెండెడ్ 80 centimeters, మినిమం ఎక్స్పాన్షన్ 5 centimeters మేల్ క్యాండిడేట్స్కి. సో వెయిట్ ఉంది. సో ఇవి ఉన్నాయి. తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ చూడండి సిలబస్. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ ఉంటుంది. సో 100 marks ఉంటుంది, 2 hours ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. సో 10th class రేంజే ఉంటుంది సిలబస్, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ట్రేడ్స్కి 10th class కదా, అది అనమాట. సో నెక్స్ట్ ఇవన్నీ. సో సిలబస్ కూడా ఇక్కడ మెన్షన్ చేసేసారు. జనరల్ ఇంటెలిజెన్స్కి ఏంటి, జనరల్ నాలెడ్జ్కి ఏంటి సిలబస్, మ్యాథమెటిక్స్కి ఏంటి, ఇంగ్లీష్, హిందీకి. తర్వాత ఎవరైతే సిబిటి ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్, డ్రైవర్కి ఏమో డ్రైవింగ్ రిలేటెడ్ టెస్ట్ ఉంటుంది. మోటార్ మెకానిక్ వెహికల్కి ఏమో నాలెడ్జ్ ఇన్ ఆటోమొబైల్స్ మెకానిక్ ట్రేడ్ అంటే దానికి సంబంధించింది. టైలర్కి, కబ్లర్కి, పెయింటర్కి, గార్డనర్కి ఇలాగా ట్రేడ్ టెస్ట్లు ఉంటాయి వాళ్ళకి సంబంధించిన. ఇక్కడ వాళ్ళకు వర్కులు వచ్చుంటాయి కదా, వచ్చలేదో టెస్ట్ చేస్తారు ఆ విధంగా. ఇవి ఇక్కడ కర్మచారికి చూడండి అందరికీ క్లియర్గా మెన్షన్ చేశారు ట్రేడ్ టెస్ట్లు ఏ విధంగా కండక్ట్ చేస్తారు అనేది. సో ఇక్కడ ఇవి ఎక్కడ కండక్ట్ చేస్తారని నేను సెంటర్స్ చెప్పాను కదా. సో మన ఏపీలో అయితే లేదు, తెలంగాణలో ఉంది, కర్ణాటకలో ఉంది, అంటే బెంగళూరులో ఉంది, అండ్ చెన్నైలో ఉంది. అక్కడ మాత్రం ఈ ట్రేడ్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు. సో తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఇవన్నీ ఈ ట్రేడ్ టెస్ట్లు ఇవన్నీ క్వాలిఫైయింగ్ నేచరే. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత నెక్స్ట్ మెడికల్ ఉంటుంది. సో అంతే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాబ్ అనమాట. సో ఇది కంప్లీట్ ప్రాసెస్. సో ఇది కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. May 19th లాస్ట్ డేట్, ఇంకా 4 days ఉంది. ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో అప్లై చేసుకోండి. చాలా మంచి నోటిఫికేషన్ ఇదైతే. సో దాదాపు 9,000 వేకెన్సీల పైన ఉన్నాయి. సో దీనిలో డ్రైవర్లే 3,116 వేకెన్సీలు ఉన్నాయి. దీనిలో మేల్, ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. మన తెలంగాణలోనే 4 ఉన్నాయి, ఏపీలో 225 డ్రైవర్ వేకెన్సీస్కి అయితే 225 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అప్లై చేసుకోండి. 10th క్వాలిఫికేషన్, మీ దగ్గర హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి నోటిఫికేషన్. అలాగే ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇంకా మీకు వీడియో కానీ నచ్చితే పక్కన హై బటన్ ఉంటుంది, పాయింట్స్ ఇవ్వండి.